వృధా చేయొద్దు అని చెప్పనీరు ఎందుకు మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు 1,02,000 కోట్ల పావని గారు ఒక్క నిమిషం మాట్లాడియండి. మనకు ఏదైతే మనకు ప్రజలకు ఏదైతే సందేశం ఇవ్వదలుచుకున్నారో దాంట్లో విఫలమవుతున్నట్టుగా ఏర్పడుతుంది. మీరు బోత్ ఆఫ్ యూ వీ హ్యావ్ టు మేక్ ఎ డిసిప్లిన్, వీ హ్యావ్ టు కంప్లీట్లీ కన్సిడర్ ఆన్ డిసిప్లిన్ ఓన్లీ. ఓకే, గో హెడ్. ఇప్పుడు 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక తెలంగాణకు అది మొత్తం దుఃఖదాయంగా ఎందుకంటున్నాం, శాస్త్రీయబద్ధంగా అంటాం, తలకాయ లేకుండా అంటలే. దుఃఖదాయన ఎందుకంటే ఆ ప్రాజెక్టు అసలు ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సింది పోయి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ల మీదుగా నీళ్లు రావటం కోసం ముక్కిటుండి తిప్పడం మూలంగా 1,02,000 కోట్లు అయింది. దాని కరెంటు బిల్ ఎంత అవుతుంది? 10,305 కోట్లు అవుతుంది. 10,350 కోట్లు అవుతుంది ఇయర్లీ. అంటే ఇది నిర్వహణ భారం. ఎన్ని ఎకరాలకు సాగులోకి వస్తుందంటే అసలు ఇప్పటి వరకు కూడా మొన్న ఆ ప్రాజెక్టు ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో ఎస్ఆర్ఎస్పి గాని మానేర్ గాని ఆ ప్రాజెక్టుల్లో నీటి ద్వారానే ఇటు నాగార్జున సాగర్ కానివ్వండి వీటి ద్వారానే 1,500,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. రైతన్నలకు సకాలంలో డబ్బులు వేయటం జరిగింది, బోనస్లు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇది ఏం ప్రయోజనం? ఇప్పుడు ఆ ప్రాజెక్టులో నీళ్లు పంపిద్దామా? అది మొత్తానికి కొట్టకపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ నీళ్లు వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ కావాలనే నీళ్లు నింపట్లేదు. నింపితే ఏమవుతుంది? మొత్తం పోతు కాబట్టి ముందు జాగ్రత్తగా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పిన నిర్దేశాల ప్రకారం దాంట్లో నీళ్లు నింపకపోయినా ఈసారి 1,50,00,000 టన్నుల పంట దిగుబడైంది. ఆ ప్రాణహిత చేవేళ్ల పరిధిలో 70 కిలోమీటర్ల కాలువలు తవ్వి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు అని చెప్పి ఆ ప్రాజెక్టు కట్టి తెలంగాణని ధనవంతమైన రాష్ట్రాన్ని బిచ్చగాళ్ళ రాష్ట్రంగా మార్చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నావు అమ్మ? కొంచెం సభ్యతగా మాట్లాడాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగ అంటున్నావు. నేనేమంటున్నా, పాస్పోర్ట్ల దొంగ ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ పాస్పోర్ట్లు దొంగతనం చేసి ఢిల్లీలో తన్నులు తినలేదా? ఢిల్లీలో జనరల్ సెక్రటరీ ఉన్న ఎంఎస్ సత్యనారాయణ గారు పుణ్యమా అని చెప్పి ఆయన మా ఎంఎస్ సత్యనారాయణ పుణ్యమా అని చెప్పి ఆయన చేయలేదా? చెప్పుకోవడానికి ఉంటే అమ్మా అవును వాస్తవం కాదా? అవును నేను చెప్పిన వాస్తవం కాదా? ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పోదాం. కేసీఆర్ మీద పాస్పోర్ట్ల దొంగగా మనుషులను అక్రమ రవాణా చేసిన వ్యక్తిగా కేసు నమోదైందా లేదా ఆయన మీద? చెప్పండి. దొంగ నోట కూడా పితాని రామకృష్ణ గౌడ్ జైలుకు పోయినప్పుడు దొంగ నోటలో పితాని రామకృష్ణ గౌడ్ జైలుకు పోతే అందులో కేసీఆర్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నది. వినండి, అది స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు, నాతో స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అక్కడ నేను జాయిన్ అయితే, నేను టిఆర్ఎస్ లో జాయిన్ అయితే నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అది ఎందులో ఇంటర్వ్యూ? అది మీ న్యూస్ ఇంటర్వ్యూలో నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు బాబు అని చెప్పారు. మాట్లాడు బాబు అని చెప్పారు. ఎందుకమ్మా మాట్లాడతారు? నీకు మాట్లాడటం చేత కాకపోతే నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అక్కడ ఈ న్యూస్ లో జరిగిన ఇంటర్వ్యూ అది. ఈ న్యూస్ లో నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు ఇక్కడ మాట్లాడు అని చెప్పారు. నీ పార్టీలో నేను బాధలో జాయిన్ అయితే, నీ పార్టీలో నాకు బాధ కలిగి నేను జాయిన్ అయితే మళ్ళీ అక్కడ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు నన్ను. ఇప్పుడు మరొకసారి మనం అంశానికి మనం ఏదైతే అంశాల మీద చర్చించదలుచుకున్నామో ఆ అంశాలను పక్కదో పట్టిస్తూ మీరిద్దరు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత దోషణల మీద పడ్డారు. ఎంతమంది పంచారో చెప్పు, దాని గురించి చెప్పు. మాట్లాడకుండా ఎప్పుడో వీడియోలు వాళ్ళు తీసిన వీడియోలు చెప్పి మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. అందరూ చేస్తూ మానవతరాయి పార్టీ మారింది తెలుసు, మానవతరాయికి అన్యాయం జరిగిందని తెలుసు, మానవతరాయిని ప్రజలందరూ మళ్ళీ పోయి కాంగ్రెస్ లో పొమ్మంటేనే పోయిండు. అర్థమైందా? గుర్తుపెట్టుకు, నేనేం ఏముతరాలి అక్కడ. వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చి చెక్కులు ఇచ్చి మాట్లాడిస్తారు నాకు. దానికి ఏం సమాధానం చెప్తామా? మనం విషయం మీద మాట్లాడే బదులు దయచేసి ఇట్లాంటి డిబేట్లు పాల్గొనకు. అనవసరం వీడియోలు పెట్టి అరే ప్రపంచం మొత్తం తెలుసు నేను, నువ్వు ఏదో పెద్ద వ్యక్తిగతంగా కేసీఆర్ బీఆర్ఎస్ టీడీపీ నుంచి కాంగ్రెస్ పెట్టుకుని తిట్టలేక నువ్వు దీని చెప్తావని చెప్పు. కాళేశ్వరం సంగతి చెప్పు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నువ్వేం చేసినావు? ఎంత తిన్నావు? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఎంత పెరిగింది? ప్రజల యొక్క ఖజానా తగ్గిపోయింది. 1,600 కోట్ల ధనవంతమైన పార్టీ
1600 ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయానికి వస్తే దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ఎట్లున్నది చెప్పు. లేదు చెప్పు ఇంకొక దానికి ఎట్లా ఇప్పుడు దర్శనం మీరు ఇచ్చారు ఒక్కసారి ఈ అంశాన్ని మనం ఒక్కసారిగా ఈ విషయాన్ని ఇట్లానే ఇచ్చిపెట్టేద్దాం. ఎందుకంటే సోదరుడికి జైలు గురించి అవగాహన లేదు, ఎందుకంటే ఎప్పుడు ఓకే జైలు రైట్ ఈ విషయంపై మనం టీవీలో ఏదో మాట్లాడుతుంది పాపం. ప్రస్తుతం అయితే జైల్లో ఎట్లుంటాయంటే ఆ వ్యక్తులు కూడా బయటకు వదిలిపెడతారు. కాదు. ఈ